అన్నల్ని టెక్నాలజీ పట్టిస్తోంది. మొన్న చలపతి కనుక తను తీసుకున్నటువంటి ఏనాడో తీసినటువంటి సెల్ఫీని బేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లేస్ని ఐడెంటిఫై చేసి పట్టుకుని కాల్చి చంపినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అదే తరహాలో డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. అట్లాగే ఆ ఏరియాలో సెల్ ఎట్లాగో వాడుతుంటారు, సెల్ సిగ్నల్స్ని, వీటన్నిటిని టోటల్గా అన్నిటిని క్రోడీకరించుకుని నడుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా డ్రోన్ల సాయంతోనే నక్సలైట్ల స్థావరాలను సులభంగా గుర్తిస్తున్నారన్నటువంటిది ప్రధానంగా కనబడుతోంది. పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నటువంటిది. లేటెస్ట్గా వచ్చేటప్పటికి బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో బట్టిగూడ అడవుల్లో మావోయిస్టు శిక్షణ శిబిరాన్ని కనిపెట్టారు. డ్రోన్ల ద్వారా వెతుకుతున్నప్పుడు కోబ్రా బెటాలియన్ జవాన్లు అక్కడికి వెళ్ళి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ ట్రైనింగ్ క్యాంపును తలపించే రీతిలో ఆ శిబిరం ఉందట. దట్టమైన అడవులు, కొండల మధ్య విశాలమైన ప్రదేశంలో భవనాలు, షెడ్లు, ట్రైనింగ్ ఏర్పాట్లు ఉన్నాయట. ఒకేసారి ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేలా ఆ శిబిరాన్ని నిర్మించారట. కోబ్రా బెటాలియన్ జవాన్లు ఆ ట్రైనింగ్ క్యాంపుని స్వాధీనం చేసుకుని టోటల్గా డెటనేటర్లతో ధ్వంసం చేశారు.